లాస్ట్ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను అని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడికి వచ్చేసానమాట. తిను మా మేనకోడలు, మేనల్లుడు అంటే మా సోల్జర్ వాళ్ళ చిన్నక్క వాళ్ళ పిల్లలు. ఈరోజు ఈ అమ్మాయికి 11 డేస్ సెలబ్రేషన్ అనమాట. సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏం చేసుకోవట్లేదు, అంటే కూర్చోబెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈరోజు చిన్న ఫ్యామిలీ ట్రీట్ అంతే. ఎందుకంటే మా సోల్జర్ వచ్చేంత వరకు కూడా ఫంక్షన్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయారు. మరి మేనమామ లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తారు చెప్పండి. అందుకోసమే వచ్చేంత వరకు వెయిటింగ్. అయితే ఆ రోజు మాత్రం తొందరగానే వెళ్ళి రెడీ చేసి ఇలా గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఊర్లో ఉండే రామాలయం. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. ఇక్కడ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ దర్శించుకొని ప్రదక్షిణాలు చేసి ప్రసాదాన్ని కూడా తీసుకున్నామన్నమాట. మాలో అయితే ఇలా 11 డేస్ రోజు అలా గుళ్ళకి అమ్మాయిని తీసుకొని, అంటే ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుడులకు కూడా అలా తీసుకొని వెళ్తుంటారనమాట. అదే రోజు ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలా అయిన వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాం అన్నమాట. తల్లి అందరూ కొత్త వాళ్ళు అవటం వల్ల అస్సలు ఏమీ మాట్లాడట్లేదు. చాలా బుద్ధిమంతురాల్లా కూర్చుంది, కానీ అసలు రూపం అది మాత్రం కాదు. చాలా బాగా యాక్ట్ చేస్తుంది అనిపించింది. ఇదిగో వంటలు చూశారు కదా, ఈ అరిసెలు పొంగడాలు కంపల్సరీ అనమాట. ఇది కూడా తాతగారే పంపించాలి, అంటే మేమేనమాట. మా ఇంట్లో ఈ అరిసెలు పొంగడాలు తయారు చేసిన వీడియో కూడా నేను కొద్ది రోజుల్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఇలా ఈరోజు చిన్నగా ఫ్యామిలీ పార్టీ అయింది.